ఒక్కదాన్నే చేయాల్సి వస్తుంది. చేయలేక వస్తున్నాను. ప్రొద్దునెంత పోయాడు ఈ ముసలాయన. పోతూ పోతూ ఒక్కడే పోయాడా, ఈ కుర్రగాడు వెంటేస్తాడు మరిగిపోయాడు. పోనీ ఆ మలుపు దాకా వెళ్ళి చూద్దామంటే అయ్యా నా జీవితానికి అంత భాగ్యం కూడాను. బయటికి రావడం పాపం ఏమే కలగం. వెళ్ళే ఎన్నాళ్ళైంది నీకు అసలు లేదన్నాడా? ఎంత మాట ఏమన్నాడు? ఏమన్నాడు? నా బ్రతికింత లోపం అయిపోయింది అనమాట. నా మొగుడు ఉంటే ఆయన అలా లేడు. మరి 7 వారాలు సగం ఉన్నాయి కదా అని 3వ పెళ్లి వాళ్ళకి ఇచ్చి కట్టబెట్టారు. ఇదిగో రోజుకి ఒక వారం నాడు వేసుకొని పురాకి బొమ్మలా సిద్ధపట్టమే తప్ప అక్కడికి మొన్న ఏం చేసింది తెలుసా? పొద్దున్నే కరెంటు పోసి తెప్పటి పాలు కాదు ఇచ్చాను పెద్ద మనిషికి. గుటా 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 తాగాడు. మధ్యాహ్నం అవసరికి సోరుడు పప్పు వండి తవ్వెన్నయ్యో వేసి పెట్టాడు. శుభ్రంగా తిన్నాడు. ఇప్పుడు అడిగాడమ్మా అమ్మగారు. ఒక్క మారు అంటే ఒక్క మారు 12 మంత్రుల మీద పూర్తిగా పెడతారు కదా. ఇంకెక్కడ తోటకూర కాళ్ళ వాడిపోయాడు. ఇక పిల్లలంటే పిల్లలాగానే ఉంటుంది. తండ్రి ఎంత బుద్ధిగా ఉంటుంది ఆయన. అవును మరి ఎర్రని పళ్ళ వాడు కట్టుకంతా వదంట. అలా తయారైంది నా బతుకు. చూస్తాను ముసలాయిన సంగతి. అటో ఇటో తెలుస్తాను కూడా. నాకు పిల్లలుగా ఈ సంబంధం అయ్యా ఈ సంగతి నీకు తెలీదా? ముక్కు సత్యం గారని పెద్ద మనిషి ఎక్కడ నాకు అన్ని కనిపించాలి. ఎరగదీసి పెట్టు. 2 కాళ్ళు అనుకుంటావా? నా ఉసురు ఉంటే పోద్దా? వచ్చే జన్మకి మరణం లేదు, పుట్టదు. ఇక నేను దుప్పుడతాను. ఈ దిక్కువ జన్మ కావాలా? నా ఉసురు పోసుకున్నాడు, పోసుకుంటాడు కూడా. అబ్బా ఎంకమ్మా అనసూయమ్మ తల్లి, నువ్వు గొప్పదానివి. నీ కూతురికి బయట సంబంధం ఎందుకు? అయ్యో నేను తీసుకొచ్చాను. అబ్బాయి దగ్గర ఇంత మూట ఉంది అని చెప్పాడు. మూట ఉందని చెప్పాడు. ఆ మూట ఏంటో తెలుసుకుంటాను. ఇక్కడ తేలకుండా వస్తారా? ఆ సంగతి తేల్చని ఊరుకుంటా అనుకుంటున్నారా? ముక్కు సచిన్ గారు, ముక్కు సచిన్ గారు రండి. నేను వస్తున్నాను లేకపోతే
ఇంతకన్నా నేర్చుడున్నది ఏమున్నది? ఇంతకన్నా నేర్చుడున్నది ఏమున్నది? నక్షత్రేశ్వర, నన్నింత అన్యాయం చేసేదవయ్యా. అవునయ్యా, అడవుల్లో వండినాళ్ళు అన్నమునకును నీళ్లకును మగము వాచునట్లు చేయట నీది అన్యాయము కాదు. కానీ న్యాయముగా నాకు రావాల్సిన భర్తము నేను తీసుకోవడం అన్యాయమయ్యనా? ఏమయ్యా హరిశ్చంద్ర, నీవేమన్నాను ఏమనుకున్నావు? నీ భార్యనమ్మగా వచ్చిన ధనము నా భర్తము కింద చలవలసినదే. ఇంకా మా గురువు గారు ఇప్పుడు ఇచ్చివేయమో నేను ఇంకా క్షణమాగను. ఇంతకన్నా నేర్చుడున్నది అయ్యా, ఇంతకన్నా చెడున్నది ఏమున్నదయ్యా? పోనీ నన్ను కూడా అమ్ముకుని మీ గురువు గారి రుణం రాబట్టుకునమయ్యా. నిన్నెచ్చట ఎవరు కొందరయ్యా? ఎవరు కొనుగొనను? ఎవరు కొనుక్కున్నాను? కడుకు కడదాది వాళ్ళకి నేను విక్రయింపమయ్యా. ఇప్పటినంత నీచమునకు నేను ఒడిగట్టితిని కదా మహాత్మా. ఈతడు కడకు కడజాతి వానికాయను విక్రయింపమని సాహసించుచున్నాడు. ఆహా, ఏమి ఇతని సత్యసంధత, ఏమి ఇతని క్షమాగుణ సంపత్తి. సరే, నిన్ను కాదనేలా ఓ కాశీపుర వాసులారా, ఇతర హరిశ్చంద్రుడు మా గురువు విశ్వామిత్ర మహర్షికి రుణగ్రస్తుడైనందున ఇతని విక్రయించుటకు నేను సాహసించుచున్నాడనయ్యా. ఇతని గుణకరములు చెప్పుచున్నాడను. సావధాన చిత్తులై ఆగమింపుడు మహానుభావులారా. ఇటే వచ్చుచున్నాడు. ఊరన్న ఈ ఈదుల్లో ఉంటే ఈ ఈర మహులు కాటిపోతున్నారు తొలగాలి.
తొలగిపోనిండయ్యా తల బ్యాటింగ్తోని తొలగిపోనిండయ్యా తల బ్యాటింగ్తోని తొలగిపోనిండయ్యా అసంత కల్లేసి కాటికినే పోకుండా తొలగిపోనిండయ్యా తల బ్యాటింగ్తోని తొలగిపోనిండయ్యా దూరంగా ఉండము. దూరంగా ఉండాలా? చూస్తే కడజాతి వాడే వాళ్ళు ఉన్నావు. ఏంటిగా చూస్తే కడజాతి వాడే వాళ్ళే ఉన్నావు కనుక దూరంగా ఉండమంటున్నాను. దూరం ఎందుకు ఉండాలి? ఆ, ఎందుకు ఉండాలంట? చెప్పింది కదా, నీవు ముట్టుకుంటే నేను స్నానం చేయాలి. అంటే ఇప్పుడు నేను ముట్టుకుంటేనే నువ్వు నీళ్ళు వేసుకుంటావు అన్నమాట. పొద్దున్నే చేశాను, మళ్ళీ ముట్టుకుంటే స్నానం చేయాలి. మరి నువ్వు నన్ను ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాలి. అంటే నువ్వు స్నానం చేయాలంటే ఎవడో ఒకడు నిన్ను ముట్టుకోవాలంటియా? అయితే చేయబడియా? మీ తాళం అంటే మాకు తెలిసిలేవి, మీ తాళం అంటే మాకు తెలిసిలేవియా? ఏమిటి తెలుసు? ఇంత బాగా కూర ఉండాలి, ఆ మాదిరి పిల్లల తామర ఉండాలా, బాగా కాసిన ఉడికి నీళ్ళు ఉండాలి, పోసి గీగుతుంటే మా సమ్ముకుంటుంది. అదే కదా మీ తాళం అంటే. అంటే మీరు అంత గొప్ప నిష్ఠగా ఉంటారన్నమాట. అవును, మీరు నిష్ఠాగరిచులు. అవును. ఏది మీ నిష్ఠ? ఏదేమి నిష్ఠ? మొండి శిఖండి ఎరుకులయ్యా నాది సాగి పాగి కలిసి ఓ కుమ్ముడని మీరేమైనా తాగుతారు. అందులో ముక్కు మూసుకుని మొండి నిష్ఠ అంటే నిష్ఠాగరిచుని మేమేండియా? ఎట్టంటావా? పైన పోయా పచ్చి కానీ కింద నడిచే నల్ల సేమైనా అరవై బాయిని తాగుతాంటియా? నిష్ఠాగరిచులు మేమా? మీరు సరిగా నింతికి నీ పేరు అంటియా? నక్షత్రకుడు. నక్షత్ర కూడా అదే పేరెడితే నక్షత్ర కూడా అంటాడు. మా ఇంటూరంగా ఉందా? మయ్యగా రాక్కుడి పెట్టాడు, తైదుగుడు పెట్టాడు, చన్నకుడు పెట్టాడు, మక్కసన గుడి పెట్టాడు, నోకుడు గుడి పెట్టాడు, పెండాకుడి పెట్టాడు. నా యావది నక్షత్ర గుడి పెట్టలేదుయా? నక్షత్రేశ్వరుడు అంటారు నా యొక్క నామధేయం. అంటే రెండు పేర్లు ఉన్నాయన్నమాట. నక్షత్రేశ్వరుడు. నేను నక్షత్ర కూడా ఏ కూడా నాకు తెలియదు కానీ పైన జటకం ఉంది. మహాశక్తుల దోషం మాలు ధరించాం, కాషాయ గీతమాలు ధరించాం, నుదుడు ఈబుదు రేకులు దిద్దావు. అంటే అంటే మీరు నువ్వు అన్నమాట. అవును, అది పెట్టాల్సిందే. మీకు పెట్టాల్సిందే. నీకు పెట్టా అండమా? అలా కాదండి, అలా కాదయ్యా. ఎట్లా పెట్టాలి? ఎట్లా పెట్టాలి అంటే ఇప్పుడు నువ్వు నాకు పెట్టినట్టుగా అనమాట. పెట్టేవాళ్ళు అవి అమ్మ మీకు అట్ట పెట్టకూడదు, మీకు ఎట్లనే పెట్టాలి. ఎందుకని? అట్ట పెడితే నా యాదాలు మీరు అతుకు పెట్టి చేస్తారు. మీరు మీకు ఎట్లనే పెట్టాలి. సామె ఓ ముందు సామె మేమంటాము, మీరంటారు చెప్పు తిని. చెప్పు తినే కాదు, చెప్పితే వినండి. చెప్తాను వినండి. అంటే చెప్పు తిని అనకూడదా? అనకూడదు. చెప్పండి ఆ చెప్పు అనుకున్నావు. చెప్పండి ఆ చెప్పు కాదు, చెప్పండి తప్పు కాదు. అసలు నా చెప్పులేని శాస్త్రం ఏడుంది నా సామె. చూడు సామె, ఇచ్చే చెప్పు, బుద్ధి చెప్పు, చిన్నగా చెప్పు, పెద్దగా చెప్పు, రాజుకు చెప్పు, రారాజుకు చెప్పు, మంత్రికి చెప్పు, సామంత్రికి చెప్పు, రక్షణాది ప్రజలకు చెప్పు, ప్రజలు పరిపాలించుకోమని చెప్పు, కంటికి కన పాపను కాపాడుకోమని చెప్పు, పొదువుకు వచ్చావు కాలు కడుక్కోమని చెప్పు, కాస్త కవలం తినమని చెప్పు, ఈ రాత్రి ఉండమని చెప్పు, పొద్దున పొమ్మని చెప్పు, ఆంధ్రాడిగాని చెప్పు, మగాడి వైపు పగడపడపడలు చేసుకోమని చెప్పు, 10 కాసులు సంపాదించుకోమని చెప్పు, కూడబెట్టుకోమని చెప్పు, కూడబెట్టడంతో కూడా కట్టుకోమని చెప్పు, గుడిసె కప్పుకోమని చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పు, పిల్లల్ని కన్నద్దని చెప్పు, భార్య బిడ్డలతో జీవితంలో సాగించమని చెప్పు. నీ జన్మ నా జన్మ సార్థకం కావాలంటే మనకన్నా తల్లిదండ్రులు ముసలాలు అయినప్పుడు వాళ్ళకి ఎలా తప్పికుండా 3 పొద్దులు 3 ముద్దలు పెట్టమని చెప్పు. వాళ్ళ కర్మ కలిసి కడతేరితే పాటి కట్టమని చెప్పు, కనబెట్టల కాటికి మోయమని చెప్పు, కలిసే కాచమని చెప్పు, పూడిస్తే పోసమని చెప్పు.
కర్మకాండలు కడతీర్చమని చెప్పు, భక్తితో భగవంతుని పూజించమని చెప్పు, దేవతలు కోపమని చెప్పు. ఎన్నిటిలో చెప్పుంటే చెప్పంటే తప్పని ఒడిశా మరి గ్యామ జాతలు గంగలమ్మ, నొకలమ్మ, గొంతెలమ్మ, పోలేరమ్మ. మరి ఎక్క జాతలు కొలిచేది ఓరియా? ఈ ఎక్క జాతలు కొలిచేది ఎవరియా? మేమే కదండి. అవును. మరి ఆ తల్లుల దగ్గర మేకల్ని, గొర్రెల్ని తగ్గొట్టుదరియా? మీరే. మేమే కదండి. మరి కాటి కాపలు ఓరియా? మీరే. ఆ పని కూడా మేమే కదండి. ప్రతిదీ మాదిగా అంటే నేను పెద్ద సామె ఏదో చెప్తా వెళ్ళిపోతాను. ఇప్పుడు సొప్పియా అంటుకునేదేవుడు అంటున్నాడు. ఇంకో పాలు మా కాసేపు అంటారు అవుతుంటే తోలు పగల కొడతాను అయ్యాది. బానిసోడు ఎక్కించేది నువ్వేనండియా? అవును. ఏడియా బానిసాడు? అమ్ముతున్నాను ఇతనే. కానీ చూస్తుంటే చాలా మంచోళ్ళ కనపడతాడు. నీకు మాట్లాడు దొంగనక్కలు మాట్లాడండి. ఏమయ్యా నేను అమ్మేత నీకు ఇచ్చానండియా? ఇష్టమేనయ్యా. ముమ్మాటికి ఇచ్చానండియా? ఇష్టమేనయ్యా. అయితే దర్రి చెప్పేసి వేసాను. దర్రి కాదు, అలా చెప్తాను విను. అదే లేక దర్రి చెప్పేసి
నాశనాన్ని ఎంత పని చేశాడు మంచి పోతారు కలర్ ఏ తరకాలు కూర్చోడు మా చట్టం అక్కడేసిపోయింది నువ్వు దరిద్ర చొప్పేసుకో స్వామి అవతల నాకు చాలా పరం వెళ్ళాలి ధర చెప్పి తిని అయ్యా ధర ఇప్పుడు చెప్పి తిని కదా ఏంటి ఇప్పుడు దాకా నువ్వు సొప్పింది దర్రా ఏం అర్థం అవ్వలేదా దర్రి సొప్పు అక్కడ తెలుసా అయితే సావధానంగా చెప్పి తిని విను సొప్పు దంతావలం అంటే ఏనుగు ఓ చదండియా ఆ, తెలిసి నల్లగా మాత్రం ఉంటుంది అవును ఆ. ఆ ఏనుగుపై ఆ. నీలాంటి బలవంతుడు నిలిచి నెలంటాడు ఒక రత్నాన్ని పైకి విసిరితే ఆ. అది ఎంత ఎత్తుకుపోతుందో అంతటి సొమ్ము రత్న పుసులు పైగా వస్తావా అవును రత్నం అంటే వాళ్ళు తెలుసా ఎవరు నా నా మేనగోడ ఆహా ఈదంట పోయావా ఆ సందు తిరిగావా తిరిగాను శివర్ణ గుడిసెలో కుక్కున నా పిల్ల రత్నం తీసుకొచ్చి పైగా గారి సంపేద్దాం నాకు రత్నము నీ మేనగోళ్ళ మరి మరి నీ మేనగోళ్ళ గురించి నేనేం మాట్లాడలేదు కానీ రత్నం అనగా విలువైన గాజు రాయి ఆ రాయి పట్టుకొని పైకి విసిరితే ఆ. అది ఎంత ఎత్తుకుపోతుందో అంతటి సొమ్మిచ్చి అతను తీసుకుపోము అనవసరం చచ్చిపోవడం నా చేతిలో వాళ్ళ రాయని ముందు చొప్పుకోదండియా దాన్ని వచ్చి పైకి తిరిగితే ఎంత ఎత్తుకుపోతుందో ఆ. అంతటి సొమ్ము యాభై రథంలో ముచ్చుకుని పైకి చెప్తే నీ తాతలో పుచ్చుకుంటుంది పైన మరేమవుద్ది కింద పడిపోతాడియా ఆహా అది మా గురువుకు విశ్వామిత్ర మహర్షి తప ప్రభావం వలన ఆ రాయి పైనే ఉంటుంది ఓహోహోహో నీకంటే పెద్ద సన్నాసి కూడా ఉన్నారన్నమాట సరేలేవ్యా నీతో నాకు వాగుతుంది కానీ నాకు బానిసోడు కావాలి కాబట్టి అవును నువ్వు అడిగిన సొమ్మించడం తప్పు నేను బానిసోడు చూసుకుంటే తప్పు సరే ఏమయా అయ్యా యాంకే నీ పేరు హరిశ్చంద్రుడయ్యా హరిశ్చంద్రుడు ఎక్కడ నన్నబ్బా ఇది మా గొప్ప పేరే పేరెడితే హరిశ్చంద్రుడు అంటాడు అసలు ఇంత గాడి సరే ఈ ద్రౌపది చూశాను శ్రీ మహావిష్ణు నాభి నాభి కమలము కమలముల బ్రహ్మదేవుడు కుమారుడు అర్హుడు కుమారుడు యాసుతి కుమారుడు జక్తమాంబ జక్తమాంబ కుమారుడు పౌరుడు కుంచికి వికుంచికి విధాతకు మహాదాతకు సంధ్యరాజు దురసంధ్యరాజుకు భానురాజుకు బ్రహ్మచర్యుడికి నరవేంద్రుడు విజయుడు అనగా శాపంది త్రిశంకుడు అయినాడు త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి నేను గొప్ప మహారాజు కదంటియా ఈ మహారాజు తీసుకెళ్ళి మా ఇళ్లలో ఏమని ఊడివే పనులు చేయించుకోలే ఓ మహారాజు చంద్ర చక్రవర్తి సత్య ప్రతిష్ఠకి ఎంతో నీతి కృత్యములన్నీ సఘురములను భావించి సాగి మానవుడు ఉంటారనే వాడివి కడజాతి వాడివి అతి నీచమైన వృత్తిలో నేను జీవించిన వాడిన నీడ నీ హరణ చేయుచున్నా కడకు మా పాదమును తాకి అయ్యా మహానుభావ నన్ను ఆ ఉన్ని రెండు బాధలను విముక్తుడు చేయమని ప్రాధాన్యపడుతుంది మా హరిశ్చంద్ర చక్రవర్తి శ్లాఘనీయమయ్యా నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక రాజా ఎడమగుయ్యా నీ కొంటాను నిన్ను కొంటాను ఎడమగుయ్యా నిన్ను కొనేసినట్టయ్యా ఈ సత్య సందుడు కన్నీటి పట్టు ఈ ధరని పడిన పడకచో పాడి పట్టులు కలుగును శనేశ్వర శనేశ్వర నీవెక్కడ దాపడుతున్న విశ్వమైన జనులు చంద్రంలో పెట్టిన దుమ్ము దాల్చి నీ మగమల హరిచంద్ర విడి పొమ్ము నా రోజు తిరుగుదలు ఏందన్నావా నీ పేరా హరిశ్చంద్రుడయ్యా హరిశ్చంద్రుడు గిరిచంద్రుడు నాకు తెలియదు ఈ కాశీపురంలో 101 శ్మశానాలకి మహారాజు
మహారాజు వేలే ఇప్పుడు నేను కన్నాను కనుక నా ఎక్కడ దాసత్వం చేస్తున్నావు కనుక నేను సుప్రీంకోర్టులో చేద్దామండి చేస్తానయ్యా. నా పేరు ఈరబాబు. ఇప్పుడు సొమ్ము నిన్ను కొనేసా అయితే నువ్వు నా దాసుడు అన్నమాట. నిన్ను ఈర దాసాన్ని పిలుస్తా పలకల. సరేనయ్యా. దాసా అయ్యా. ఈర దాసా అయ్యా. నేటి రాత్రంతా వల్ల కాదు కావాలి ఉంది. పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు ఈ కొండ పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు ఈ కొండని నా కొత్తగా నింపుకురావయ్యా. అట్లేనయ్యా. దాసా అయ్యా. వశలను కాపలా కాసేటప్పుడు శవాలను అక్కడ తెస్తారు. తెచ్చిన తర్వాత ముందు మనకు సూపాల ఎవరైనా సరే ఆడ అధిపతులు మనమే. ముందు మనకు చూపిన తర్వాత సొంతం కింద మాడ పాత దండరములు పిండా కూడా తెస్తారు. మాడ పాత దండరములు నాకు తెచ్చి ఇచ్చాయి. అది మన కాశీపురం మన సుంకం కట్టాలా. ఆకలిచ్చే మట్టికి ఆకలితే పిండా కూడా తినే మహాప్రసాదమయ్యా. చంద్ర చక్రవర్తి పిండాకుడు మహాప్రసాదమా. సప్తపాతోది వేలాయ బాధిత అఖండ భూవలయ వెళ్ళ ఏ శక్తులుగా పరిపాలించిన హరిశ్చంద్ర చక్రవర్తి యమునకు సంచరకుండా ధర్మ పరిపాలకున్నారు. సకల లోక ధర్మశాస్త్రములు విధిరాయ అమలు చేయముండరు. ఈ రాలిని పిండాకుడు తినమని శాసించున్నది అది మహాప్రసాదమ భామించని అవధారము మిక్కిలి ప్రశంసనము. నాడు సరసపుల వశిష్ఠుడి చేతాకరించినది నిత్యము సత్యము సత్యమే. సత్యసంధుడే నిత్యము సత్యసంధుడే. సత్యసంధుడు సత్య సూర్యపుత్ర చిత్రగుప్త చిత్రపటం సిద్ధం చేయ. ఈ హరిచంద్ర చరిత్ర ఈ ధరణి పనులు చెప్పినట్లు సువర్ణక్షాలతో తీర్చిదిద్దుదాం. పంచభూతములారా అసలు పాల్గొలారా ఈ యమధర్మరాజు ధర్మశాసనం హరిచంద్రుడు సత్యసంధుడు సత్యసంధుడని విని చింత కాపలా కాసినప్పుడు కొన్ని కోత పేద పిశాచములు ఎకటాకటాల చేత ఈ దేహం పైన ఆశ చావక అచ్చటి సంచరిస్తుంటే కొత్తలు కదా. ఇదిగో యమధర్మరాజు చేతిలోని ధర్మ దండన ఎలాంటిదో ఈ ఏరబహుడి చేతిలోని కళ అటువంటిది. నిజస్వరముడికి కథలు తమ దగ్గర వినపడుతుంది. హరిశ్చంద్ర ఇంక నీ సొమ్ము తీరినదయ్యా పొమ్ము. చిత్రేశ్వర ఎచ్చటను నిశ్చింతతో తపంబాచరించుకున్న మిన్ను కూడా నా మూలమున ప్రాణి పాటలు పడుతువయ్యా. ఒకటోత్తమా నన్ను క్షమింపమయ్యా. చెప్పండి. సోదరుడు విశ్వామిత్ర పాత్రధారి డాక్టర్ నాగబాబు గారు నన్ను అభినందిస్తూ నా కళను ప్రోత్సహిస్తూ 50 రూపాయలు ఇచ్చినారు. వారికి నా కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏమని ఈ ధర్మమూర్తికి ప్రత్యుత్తరం ఇచ్చగలను? ఇట్టి పరమశాంతుని సత్యవంతుని నేనే నీ కష్టములు పెట్టి తిని కదా. నేనే నీ కష్టములు పెట్టి తిని హరిశ్చంద్ర నేనే నీకు అన్ని విధముల కష్టములు పెట్టిన దుష్టునయ్యా. నేను నీకు చెప్పవలసిన క్షమాపణములు నీవు నాకు చెప్పుచున్నావు. అయినను పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యనిష్ట గరిష్టమని నీ మానసమునకు ఇంతటి క్షోభ తెచ్చి పెట్టిన నా యొక్క ఘోర కర్ముడు శిక్షార్కులు కాక క్షమాపణకు ఎట్లు తగునయ్యా. కలతవహింపకయ్యా కలకాలం కష్టములుండవో. ఓ
కలకాలము కష్టములుండబో కావలసిన కారణార్థముల మంపులు తప్పులే అయ్యా నక్షత్రేశ్వర, నీవు చేసినదేమన్నదయ్యా? నా పూర్వజన్మ భవసంచిత పాప కష్టపడకు నక్షత్రేశ్వర. ఇక పోయినము నీ సత్యసంధత నిన్ను కాపాడు, ఆ పరమేశ్వరుని రక్షించుగాక. పొమ్ము. నేనెంత ఘోరమైన పాపం వచ్చేసి తిని, నేనెంత ఘోరమైన పాపం వచ్చేసి తిని, నాకింక దిక్కెవరు, నాకింక దిక్కెవరు? నా పాపములకు ప్రాయశ్చిత్తమే అని
దుఃఖము శాంతించగా. గురుదేవ, మహానుభావ, సత్యము పరబ్రహ్మ స్వరూపము. ఈ సత్యము పరబ్రహ్మ స్వరూపము. అధ్యాన సకల ధర్మములు సకల సత్కర్మములు వెలియుచుడనియో తత్ప్రభావమున ఆ పరమేశ్వరుడు జంగమ స్థావర విశిష్టములైన బొమ్మల సృష్టింపను పెంపను హరియప్పను సమర్థుండలేనియో ధర్మక్షత్ర విధులను అనుసరించి సకల ఒక గీతంపై సమస్త స్వరముని వర్ణనీయంపై అనన్య సామాన్యంపై ఆ నిత్య సత్య సౌశీల్యము ముజ్జగంబులకు వచ్చి పత్తి అనందగునో అట్టి నిత్య సత్యకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అని నిన్ను సభాముఖముని ఒక్కాలించిన పలుకులు యథార్థములు గురుదేవా, మొమ్మాటి యథార్థములు. గురుదేవా, హరిశ్చంద్రుని సత్యస్ఫూర్తిని పరీక్షితులను పట్టుబట్టి హరిసత్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము జయించిన మానవుడు ఎవడు ఈ భూలోకమున లేడని పలు విధముల కపటముల చుట్టి మీరు చేసిన ప్రతిజ్ఞ కార్యములకు శృంగభంగము వాటిల్లక తప్పలేదు గురుదేవ. హరిశ్చంద్రుడు సామాన్యుడు కాదు, అనన్య సామాన్య సత్యనిష్ట గరిష్టపరుడు త్రిపురమల సత్యసంధుడు. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తిని బొంకించుట ప్రళయ నిర్ఘాతము అరచేత పట్టవచ్చు, హేమశైలంకు కొలవేలెత్తవచ్చు, దివిని భూమిని రెండు సంధింపవచ్చు. కానీ ఆ హరిశ్చంద్రుని బొంకించుట మాత్రము గురుదేవా నా తరము కాదు కదా, నీ తరము కాదు కదా, పొదకు సకల జీవులను సృష్టించిన బ్రహ్మతరము కూడా కాదు, ఆ బ్రహ్మతరము కూడా కాదు. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి దుఃఖములు తలంచరచో వజ్రకాఠిన్య హృదయములు సైతం నవనీత సమానములు కాకపోసుమా. పాప మా చంద్రమతి లోహితాస్యులు ఆ కాలకౌసుకుని సేవా నిర్బంధములు ఎటువంటి కట్టుపరుచున్నారు. పరమేశ్వర, భక్తవ శంకర, భోళ శంకర, ఓ నమ శివాయ. కరుణా
చెప్పుద ప్రవిప్రవ తమద్భుజంగమస్తు జగత్తగతి తమక్కరాల బాల భైరవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చెప్పుద ప్రవిప్రవ తమద్భుజంగమస్తు జగత్తగతి తమక్కరాల బాల భైరవ. చెబుతాడు